ఈరోజు కథ భక్త కన్నప్ప కథ. రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరు కన్నప్ప స్వస్థలం. ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. వీరిద్దరూ సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు. స్వామి దయ వలన వీరికి ఒక పుత్రుడు కలిగాడు. అతనికి తిన్నప్ప అనే పేరు పెట్టుకున్నారు. తిన్నడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో బాగా ఆరితేరాడు. ఒకరోజు తిన్నడు అడవికి వేటాడడానికి వెళ్ళాడు. ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అలా ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ అతనికి శివలింగం కనిపించింది. ఆ శివలింగాన్ని కావలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ శివునితో, ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవరున్నారిక్కడ? శివయ్య, నాతో పాటు మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి వదిలి అక్కడే ఉండిపోయాడు. ఇంకా అప్పటి నుంచి పొద్దస్తమానం శివుని సేవలోనే గడిపేవాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు. నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలు బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకుని, వేటాడిన మాంసమును చేతిలో ఉంచుకుని, విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలు పట్టిన నీరును శివునిపై వదిలేవాడు. అది అభిషేకమైంది. తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించేవాడు. అది అర్చన అయ్యింది. వేటాడిన మాంసమును దేవుని ముందు పెట్టేవాడు. అది నైవేద్యం అయ్యింది. ద్వారం వద్ద ఎవరిని రానివ్వకుండా కాపలా కాసేవాడు. ఆ బోయవాని భక్తి బోలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది. తిన్నడిలో వచ్చిన ఈ మార్పును చూసి తిన్నడి స్నేహితులైన నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిభ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకుని పోవటానికి వచ్చారు. తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. మరోవైపు అదే ఊరిలో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయటం, మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్సగా కలిగించింది. మహాదేవా, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. ఇటువంటి పాపపు పనులు చేయడమే కాదు, చూడటం కూడా మహాపాపమే. ఇంతకంటే చనిపోవటం మేలు అని బాధపడుతూ తలను శివలింగానికి కొట్టుకుని చనిపోబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడుకు, ఇక్కడే ఉండి ఏం జరగబోతుందో చూడు అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకిలా జరిగింది? శివుడు ఎందుకు తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలో నుంచి కన్నీరు కారుతుంది. శివుడి కంటిలో నుంచి కన్నీరు రావడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టుకట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుంచి రక్తం కారుతుంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తీసి మహాశివుడికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలో నుంచి రక్తం కారటం మొదలయ్యింది. తిన్నడు తన కాలిని రక్తం కారుతున్న కంటి దగ్గర పెట్టి రెండో కంటిని కూడా తీసి శివుడికి అమర్చబోయాడు. ఇదంతా చూస్తున్న శివగోచారి ఆశ్చర్యపోయాడు. తిన్నడి అపరిమిత భక్తి ప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను తీయకుండా వారించి, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు. సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివసాయుధ్యాన్ని ప్రసాదించాడు. శివగోచారుడు ఈ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు.